పప్పా ఆ, రమణ మహర్షి సాధన గురించి ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పావు నువ్వు. అదే రమణ మహర్షి అడగకుండా ఎవరికి ఏం చెప్పలేదు అని. చెప్పలేదని. అయితే అది దాని తర్వాత కూడా ఇంకా తెలుసుకోవాల్సినవి ఏమైనా ముఖ్య విషయాలు ఉన్నాయి? ఆ, అంటే ఇవి పుస్తకాల్లో ఉన్నవి కాదు, మనం గ్రహించాల్సినవి. ఇది నేను గ్రహించిన విషయాలు. ఇప్పుడు రమణాశ్రమం దీనికి నో అన్న నేనేం చేయలేను, కాకపోతే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అంటే ఇది ఎవరు ఆథెంటికేట్ చేయాలి. ఇప్పుడు చింతకాయ కొరికి నేను గ్రహించిన పులుపు ఉంది, అటువంటిది ఇది. ఒక చిన్న ఒక పిట్ట కథ చెప్తే, రమణ మహర్షి జీవితకాలం ఒకటి పాటించిండు, అదేంటనేది లింక్ చేయొచ్చు. ఒక ఊర్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక ఏనుగు ఒక చీమ. అప్పుడప్పుడే ఫ్రెండ్స్ అయ్యారు. సో హాయ్ అంటే హాయ్ అనుకున్నారు. ఏనుగు అన్నదంట, అరే నీ ఫ్రెండ్షిప్ బాగుంది తమ్మి, చాయ్ తాగుదామా అన్నదంట. చీమ సరే అన్నదంట. పోదంపా, వాళ్ళ దగ్గర బండ్లు అట్లాంటివి లేదు కాబట్టి 1 కిలోమీటర్ అవతల చాయ్ దుకాణం ఉంది. ఇప్పుడు ఏనుగు నడుస్తూ ఉంది. ఆ ఏనుగు వేగాన్ని చీమ అందుకోలేక చచ్చిపోయిందంట. ఇది ఒక సందర్భం. అంటే ఏనుగు స్పీడ్ని అది అందుకోవడానికి ప్రయత్నం చేసి చచ్చిపోయింది. రెండవ సందర్భం, ఇప్పుడు చీమ జ్ఞానోదయం అయింది. మళ్ళీ సేమ్ సందర్భం, ఏనుగు ఏమడిగింది? ఛాయ్ తాగుదాంరా అని అడిగింది. ఎక్కడా అని అడిగింది చీమ. ఇక్కడ కిలోమీటర్ అవతల ఒక ఛాయ్ దుకాణం ఉంది, అక్కడ. కిలోమీటర్ అవతలన. అయితే ఇప్పుడు నీతో రాలేను, నేను ఇక్కడి నుంచి అక్కడికి నా వేగంలో నడవాలంటే నాకు 1.5 అవర్ పడుతుంది. సో 1.5 అవర్ తర్వాత నేను అక్కడికి రీచ్ అవుతాను. నువ్వు ఒక 5-10 నిమిషాలు రీచ్ కాగలవు, నీది పెద్ద బాడీ, పెద్ద పెద్ద అంగలు. అందుకని నేను బయలుదేరుతున్నా, నువ్వు 1 గంట రెస్ట్ తీసుకొని రా, నేను ఆడుంటా కానీ అన్న తర్వాత కరెక్ట్ 1.5 అవర్ కలుసుకున్నాయి, ఛాయ్ తాగినాయి. దానికి ఏకైక కారణం ఏంది? ఏనుగు తన వేగంలో వచ్చింది, చీమ తన వేగంలో వచ్చింది, కాబట్టి రెండూ బతికున్నాయి. ఇప్పుడు ఇది రమణ మహర్షికి ఎట్లా లింక్ చేయొచ్చు అంటే, మనిషి ఈ 2 పదాలను అర్థం చేసుకోవడంలో కూడా ఫెయిల్ అయ్యాడు అనమాట. ఎందుకంటే మనకి ప్రపంచం కాంపిటేటివ్ స్పిరిట్ని, కాంపిటీషన్ని, కంపారిజన్ని మనకు అంటగట్టింది, ఎంత కాదనుకున్నా. మనకి భాషలో 2 పదాలు ఉంది, ఒకటి స్పీడ్ అండ్ ఒకటి పేస్ అని. స్పీడ్ అంటే వేగం, పేస్ అంటే గతి. స్పీడ్ అనేది కంపారిజన్ వల్ల వస్తుంది, గతి అన్నది నీ శరీర నిర్మాణము, నువ్వు ఉన్న నేటివిటీ వల్ల వస్తుంది. సో జ్ఞానం అంటే వేగాన్ని వదిలి గతిలోకి రావడం. ఎవరు రమణ మహర్షి అంటే తన గతిలో తాను జీవించినవాడు. ఇప్పుడు నేను నా గతిలో నేను జీవిస్తున్నా. మా ఫ్రెండ్ ₹1 కోటి సంపాదించవచ్చు, ఆల్ ద బెస్ట్. అది ఆయన వేగం. ఆయనకి తండ్రులు సంపాదించిన ఆస్తుంది, ఒక రేంజ్ రోవర్ కారు ఉంది, వ్యవస్థ ఉంది, కాబట్టి సంపాదిస్తాడు. మా ఫ్రెండ్ సంపాదించుడు, నేను కూడా సంపాదించాలి, కుదరదు. ఇప్పుడు మా ఫ్రెండ్ పరిగెత్తినట్టు ఏనుగులాగా ఆయన పరిగెడుతుంటే నేను చీమలాగా ఆయన ఎంత పరిగెత్తాను అనుకో. ఆయన నడుస్తున్నాడు హాయిగా, నేను పరిగెత్తాల్సి వస్తుంది. అట్లా నేను అలసిపోయి, ఆ అలసటకే మనం స్ట్రెస్ అని పేరు పెట్టుకున్నాం. స్ట్రెస్ ఎందుకు వస్తుంది? నువ్వు మెల్లగా నడిస్తే కాశ్మీర్ పోవచ్చు, కానీ మనం తొందర చేరుకోవాలి, వాళ్ళకంటే ముందు చేరుకోవాలి. ఈ థాటే మనిషికి చాలా బరువు. ఇక్కడ ఎవ్వరు లేరు కంటే అనుకోవడానికి. సో ఒక్కసారి మీరు కళ్ళు ఓపెన్ చేసి ప్రకృతిలో చూడండి. గద్ద వేగంలో ఎగురుతుంది, కొంగ వేగంలో ఎగురుతుంది, ఊరపిచ్చుక వేగంలో ఎగురుతుంది. ఒక హమ్మింగ్ బర్డ్ ఎగిరి ఒక చోట స్థిరంగా నిలబడగలుగుతుంది, కొంగ నిలబడలేదు అట్లా. ఒకవేళ కొంగ హమ్మింగ్ బర్డ్ కావాలంటే అది ఎన్నో తపస్సులు చేయాలి. ఒక చీమ నీ కాళ్ళ కింద తిరుగుతూ ఉంటుంది, తన వేగంలో తను పోతూ ఉంటుంది. పక్కనే మనిషి ఉన్నాడు పెద్దగా, వీడు బయలుదేరి మార్కెట్కి వెళ్ళిపోయాడు, చీమ అనుకుందనుకో, ఒకటే ఇంట్లో మేము ఇద్దరం ఉన్నాం, అతను మార్కెట్కి వెళ్ళాడు, నేను కూడా వెళ్ళాలంటే ఆ రోజు చీమ యొక్క స్ట్రెస్సు, డిస్టర్బెన్సు, డిప్రెషను, మరణం అన్నీ పట్టుకుంటాయి. రమణ మహర్షి ఎవరయ్యా అంటే తన వేగంలో తాను జీవించినవాడు. ప్రకృతి అన్నది గతికి సంబంధించింది. అంటే చీమ వేగంలో చీమ, దోమ వేగంలో దోమ, చెట్టు వేగంలో చెట్టు, గడ్డి మొక్క వేగంలో గడ్డి, సూర్యుడి వేగంలో సూర్యుడు, చంద్రుడి వేగంలో చంద్రుడు, భూమి వేగంలో భూమి.
అట్లా నీ వేగంలో నువ్వు ఉంటే అప్పుడు నువ్వు ప్రకృతితో సంబంధం కలిగి. సో ప్రకృతితో ఉండడం అంటే ప్రకృతి మధ్యన చెట్ల మధ్యన సెలయేరు పక్కన కూర్చొని సెల్ఫీలు దిగడం కాదు. నీ వేగంలో నీవు ఉంటేనే ప్రకృతితో ఉన్నట్టు. ఇది మీరు క్రాస్ చెక్ చేసుకోండి. దాని అర్థం స్లో డౌన్ అవ్వమని చెప్పట్లే, వేగంగా పరిగెత్తమని చెప్పట్లే. నీ మనస్సు శరీరానికి ఒక గతి ఉన్నది, అది ఫైండ్ అవుట్ చేయి. కొందరు వేగంగా పరిగెత్తప్పుడు ఉదాహరణకి నాగాలాండ్ లేకపోతే చైనీసు జపనీస్ శరీరాలు స్టౌట్గా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. వాళ్ళు టేబుల్ టెన్నిస్ ఆడినట్టు ఆఫ్రికన్స్ ఆడలేరు, ఆడతారు. ఆఫ్రికన్స్ పరిగెత్తినట్టు ఇండియన్ పరిగెత్తలేడు. ఇండియన్ థింక్ చేసినట్టు ప్రశాంతంగా ఉన్నట్టు ఒక విదేశీయుడు ఉండలేడు. ఒక విదేశీయుడు లాజికల్గా ఆలోచించినట్టు ఒక ఆఫ్రికన్ ఆలోచించలేడు. ఎవరి మనస్సులు వాళ్ళ నేటివిటీ ప్రకారం కొన్ని వేల సంవత్సరాల్లో ఒక రకంగా ఫామ్ అయింది ఆ డిఎన్ఏ, ఆ వ్యవస్థ అంతా. నువ్వు దాన్ని బ్రేక్ చేయలేవు. దాన్ని అంగీకరిస్తే పీస్. సో రమణ మహర్షి ఏం చేసిండు లైఫ్ అంతా? ఏ పని చేయలే అని అనుకోవద్దు, చాలా పనులు చేసిండు. రమణ హస్తాక్షరి అనే పుస్తకం చూడండి, అద్భుతంగా తన చేతిరాతతో తనకు ఆ టైంలో ఏదైతే సాధ్యమో అదంతా చేశాడు. చాలా రోజులు తను వేసుకునే కౌపీనం తానే స్నానం చేసి ఉతుక్కునేవాడు. ప్రతిరోజు ఎవరి సహాయం లేకుండా కొండెక్కి దిగేవాడు. తన పరిధి అక్కడ, దాన్ని పరిపూర్ణంగా యాక్సెప్ట్ చేశాడు. అన్నిటి మధ్యన ఒక ప్రశాంతతని. సో ఇప్పుడు పేస్ అనేది అంటే మన గతిలో మన వేగంలో మనం ఉండటం వల్ల మనకు ఒరిగే లాభం ఏమిటి అనేది రియల్ క్వశ్చన్. ఒకవేళ నిజంగా నీ గతిలో నీవు ఉన్నావనుకో, నీ జీవితంలో ఒకటి తుప్పుకొని పడిపోతుంది. అదేంటో తెలుసా? కంపారిజన్. కంపేర్ చేసుకున్నవాడు ప్రశాంతంగా బతకలేడా? ఆధ్యాత్మికత యొక్క సారాన్ని మొత్తం ఒక్క పదంలో చెప్పమంటే కంపారిజన్. చేసుకుంటే అజ్ఞానం, చేసుకోకపోతే జ్ఞానం. చేసుకుంటే బాధ, చేసుకోకపోతే ఆనందం. చేసుకుంటే డిస్టర్బెన్సు, చేసుకోకపోతే పీసు. చేసుకుంటే నీకు డిప్రెషను, చేసుకోకపోతే నీకు హాయిగా ఉంటుంది లైఫ్. ఇది ఫిలాసఫీ కాదు, ఎవడికి వాడు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎట్లయితే నీ ఆకలి గురించి ఏం తింటే బాగుంటుంది, ఏం నాకితే బాగుంటుంది అని నువ్వు నిరంతరం అనుకొని చేస్తావో, అట్లా ఓవరాల్గా జీవితంలో నువ్వేం చూస్ చేసుకోవాలి అంటే నీ వేగాన్ని చూస్ చేసుకోవాలి. పక్కవాడు 1000 కట్టలు కట్టొచ్చు, నువ్వు 3 కట్టలు కట్టు. ఎవరిని అడిగితే నేను పోల్చుకోవట్లేదండి, నాకు ఇది సాధ్యము, సరే ఆయనకు 10 లక్షలు రావచ్చు, నాకు 1,00,000 వస్తుంది, చాలండి నాకు, ఇంకా ఏంటి విశేషాలు. దాన్ని తీసుకోవద్దు మనసుకి. అసలు వాడిలాగా చేయలేకపోతున్నా, వీళ్ళలా చేయలేకపోతున్నా, మా బామ్మడి నెక్స్ట్ డెవలప్ అయ్యింది, ఇద్దరం ఒకటే స్కూల్లో చదువుకున్నా, వాడు కలెక్టర్ అయ్యి నేను బంట్రోత్ అయ్యింది. ఉన్నదాన్ని పోగొట్టుకోవడం అనమాట. చాలా ఇంటెలిజెన్స్ ఉండాలి మనుషులతో ఉండాలంటే. సో మొట్టమొదటిది అతను తన వేగంలో ఉండటం మూలాన తను పోలిక నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు నేనున్నా నా జీవితంలో 2009 నుంచి ఈనాటి వరకు ఒక్కరితో పోల్చుకోలే. పని చేస్తలేనని కాదు, పోల్చుకొని అయితే చేస్తలేను. ఇప్పుడు వేరే వ్యక్తి పుస్తకాలు రాస్తుంటే నేను రాస్తలేను, వేరే వాళ్ళు ఎన్ని వీడియోలు చేస్తున్నారో దాన్ని బట్టి పోల్చుకొని నేను చేస్తలేను. నాకు సాధ్యం ఎన్ని వీడియోలు చేస్తున్నాను, ఏదో రోజు సాధ్యం కాలేదు ఆపుతాను, ఫీల్ అయ్యేది ఏమీ లేదు. ఈ యొక్క అవగాహన నేను కాపాడుతుంది. ఇట్స్ ప్రొటెక్షన్ అనమాట. దీంతోపాటు రమణ మహర్షి ఆచరించిన ఒక సూత్రం ఏంటంటే, మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు థింక్ చేసినప్పుడు, ఇంపాక్ట్ అయినప్పుడు మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారుతాయి. చీమ సరే బల చీమ ఎంత బాగా, అరే చూడారా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మారుతుంది. చీమ మీది చీమ మారుతుంది. అంటే కాకుండా గమనిస్తున్నావు అనుకో, చీమ ఎట్టుపోతే అట్టు. ఒకవేళ నువ్వు నిమిషం తర్వాత కంటిన్యూ చేయగలిగితే నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఉండదు, ప్యూర్ లుక్ ఉంటుంది. అట్లా అందుకే రమణ మహర్షి మ్యాక్సిమం ఫొటోస్ ఇట్లుంటాయి. ఆయన అట్లా ఫోజు పెడతలేడు. వాట్స్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ హీఈస్ లుకింగ్ ఎట్ ఇట్. నిర్ణయం అయిపోయింది. ఎందుకంటే ఇంపాక్ట్ అయ్యి పీకేది ఏమి లేదని తెలుసు, మీ అందరికీ తెలుస్తుంది. ఇది నువ్వు ఆవేశపడి పీకులాడి వాదనలు పెట్టి ఇట్లని లాస్ట్కి ఏమీ రాదు దానివల్ల. ఇంకా నేను చెప్తా, కొంచెం ఇంటెలిజెంట్ ఉండు, మనుషుల్ని అర్థం చేసుకొని ఆ మూమెంట్కి సారీ చెప్తే పని అయితే సారీ చెప్పు, కాళ్ళు మొక్కితే పని అయితే కాళ్ళు మొక్కు. అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఉండాలనుకుంటున్నప్పుడు డోంట్ ఫైట్. ఫైట్ అయితే ఫైటర్ అయితే అనుకునేవు,
సంగనాయకపోతాం మనం ఫైట్లు చేసి ఇంకోటి ఇదేం రికార్డ్ అయితే లేదు. అదే బాక్సింగ్ రింగ్లో చేసే ఫైటు బాక్సింగ్ అథారిటీ రికార్డ్ చేస్తుంది ఎవరెవరితో ఫైట్ చేశారు. మేఘాలయ అథ్లెటు మిజోరాం అథ్లెట్తో ఫైట్ చేసిన ఈ సో అండ్ సో రోజు ఈమె గెలిచింది, ఈమెకు బంగారు పథకం వచ్చింది, ఈమెకి వీల్డ్ ఎవ్రీథింగ్ రికార్డ్. టెండూల్కర్ ఒక్క రన్ కొడితే అది రికార్డ్ అయింది. మనం ఎవరినో గుద్దినం రికార్డ్ అయితే లేదు. అట్లీస్ట్ రికార్డ్ అవుతుందంటే లెక్కలోకి తీసుకోవచ్చు. లేదా దమ్ము ధైర్యం ఉంటే ఇద్దరు ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారనుకో, బ్రదర్స్ కానీ ఊరోళ్ళు కానీ, లైవ్ పెడుతున్నాం, అటో కుర్చీ ఇటో కుర్చీ, నువ్వు కుర్చీలోకి వెళ్ళేవద్దు నేను కుర్చీలోకి వెళ్ళాయా, ఈ అంశం గురించి ఆర్గ్యూ చేద్దాం, తర్వాత ఊరోళ్ళని అడుగుదాం ఎవరిది కరెక్ట్, ఇట్లా చెప్తారా, చెయ్యడు. మళ్ళీ ఎక్కడ లేని ఈగో ఉంటుంది, అభిమానాలు ఉంటాయి, ఇజ్జత్ పోతుంది నాది, ఉంటే కదా పోవడానికి. సో రమణ మహర్షి తన గతిలో తానుండి పోలికను వదిలిపెట్టి అన్నిటినీ చూశాడు. పరమహంస యోగానంద రమణ మహర్షిని కలిసినప్పుడు వాళ్ళ మధ్యన చిన్న కాన్వర్జేషన్ జరిగింది. ఎంత తెలుసా, నిమిషంన్నర. నీకు నిజంగా ఇంటెలిజెన్స్ ఉంటే కాన్వర్జేషన్ ఎక్స్టెండ్ కాదు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓన్లీ స్టూపిడ్ పర్సన్ మాత్రమే మాటకు మాట కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అది అవసరమైతే చేద్దాం. ఇప్పుడు మొన్న ఏదో అయింది, నేను కూడా చాలా వాగిన, నా మాటలు ఎవరికి వినబడతలేవని తెలిసినా నేను ఒక మాట వేయేస్తే బాగుంటుందేమో, ఎవరు వింటారేమో అని అరిచిన సందర్భం. కానీ పీస్ ఏం కోల్పోలే. ఈరోజు తలనొప్పి లేచింది, నాకు డిస్టర్బ్ అయిపోయింది, నా తల కొట్టేసిన, ఎవడు నా పీస్ నా దగ్గర ఉంటుంది. సో పరమహంస యోగానంద వచ్చినప్పుడు చిన్న కాన్వర్జేషన్ జరిగింది. పరమహంస యోగానంద చాలా పెద్ద అంశం లేవనెత్తినట్టు చెప్తాడు, ఉంటుంది ఇంటర్నెట్లో. వాళ్ళిద్దరి మధ్యన జరిగిన కాన్వర్జేషను నేను ఒకసారి చూస్తా. పరమహంస అంటే ఊహించి చెప్పడం ఎందుకు, రమణ మహర్షి కాన్వర్జేషన్ అంటే వెరీ రేర్గా ఎప్పుడంటే 1935 సెప్టెంబర్లో పరమహంస యోగానంద తిరువణ్ణామలైలోని రమణ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించాడు. యోగానందతో పాటు మరో 4 శిష్యులు లేదా వ్యక్తులు ఉదయం 8:40 చూడు రికార్డ్ అయింది. ఇప్పుడు నువ్వు ఊర్లో ఒక్కడిని కలిసి వచ్చినావు, రికార్డ్ అయిందా? ఎందుకు చేస్తున్నావు ఆ లైఫ్? ఒకటితో ఆర్గ్యూ చేసినావు, ప్రూఫ్ ఉందా? నీకు దమ్ము ధైర్యం ఉంటే మన ఇద్దరు ఆర్గ్యుమెంట్ లైవ్ పెడతా లేదా రికార్డ్ చేస్తా, ఆ తర్వాత ఇది పెద్దలకు చూపిద్దాం అంటే ఎవడు ఒప్పుకోడు. వీళ్ళది రికార్డ్ అయింది చూడు. ఇప్పుడు ఇంటర్నెట్లో కొడితే ఎందుకు వచ్చింది? రమణ మహర్షికి తన లైఫ్ ఇంపార్టెంట్, తన టైం ఇంపార్టెంట్. యోగానందకి తన జీవితము తన ట్రావెలింగ్ ఇంపార్టెంట్ కాబట్టి దే హ్యావ్ డాక్యుమెంటెడ్ ఇట్. ఈవెన్ యూజీ కృష్ణమూర్తి రమణ మహర్షిని కలిసి ఒక్క మాట్లాడిండు, రికార్డ్ అయింది. అది ఎవరో రాసి పెట్టారు. ఇప్పుడు నేను చెప్పేది రికార్డ్ అవుతుంది. నేను ఆ రోజు నువ్వు చెప్పినవంటే తప్పైపోయిందని నేనేం చెప్పాను. నాకు అవగాహన అర్థమైంది, అవసరమైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్తా. సో యోగానందతో పాటు కొందరు వచ్చారు. 8:45కి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ బృందం రమణ మహర్షితో కలిసి ఆశ్రమంలో భోజనం కూడా చేసింది. ఇది అవసరమా? ఇట్ ఈస్ బీన్. ఇప్పుడు మనం అరుణాచలం రికార్డ్ అయిందా? నీకు క్రెడిబిలిటీ ఉండాలి, సంపాదించుకోవాలి దాన్ని. మన ప్రవర్తన వల్లనే క్రెడిబిలిటీ వస్తుంది, లేకపోతే చిరాకు మేలవరా బాబు ఒకటే అట్లా. ఇంకోటి, చాలా చెడిపోయిన లైఫ్ కూడా నువ్వు ఒక వారం రోజులు సైలెన్స్ ఉండి నీ పని నువ్వు చేసుకుంటే క్రెడిబిలిటీ స్టార్ట్ అవుతుంది. ఎక్కడైనా లైఫ్ స్టార్ట్ చేయొచ్చు, లైఫ్ బ్యూటీ అది, ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు. సో సంభాషణ ఏం జరిగిందంటే, యోగానంద బృందంలోని ఒకరు మిస్టర్ రైట్ అనే వ్యక్తి కొన్ని ప్రశ్నలు అడిగాడు. నేను దేవుణ్ణి ఎట్లా గ్రహించాలి అంటే, రమణ మహర్షి సమాధానం, దేవుడు తెలియని వ్యక్తి కాడు, బాహ్య వస్తువు అంతకంటే కాదు, మీ స్వంత ఆత్మ ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది, అదే మీ నిజమైన స్వరూపం. అంతరంగికమైన దాన్ని వదిలేసి బాహ్యమైన వాటి కోసం ఎందుకు వెతుకుతున్నావు అని అడిగాడంట. దేవుడే నువ్వు అనుభవించే ఆనందము అని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యన యోగానంద తర్వాత మన రమణ మహర్షి మధ్యన కూడా సంభాషణ జరిగింది. దాన్ని ఇంగ్లీష్లో ఆనందాన్ని ఎలా పొందాలి అంటే, రమణ మహర్షి ఆన్సర్, ఆనందం అనేది పొందవలసింది కాదు, మీరు ఎప్పుడు ఆనంద స్వరూపులే. తర్వాత సందేహాలు మనసులో పుడతాయి, మనసు అహం నుంచి పుడుతుంది, అహం ఆత్మ నుంచి ఉద్భవిస్తుంది, అహం యొక్క మూలాన్ని అన్వేషించండి, అప్పుడు ఆత్మ వ్యక్తమవుతుంది, అది మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ విశ్వమంతా విస్తరించిన ఆత్మ మాత్రమే, అది ఆత్మకు భిన్నమైంది ఏది లేదు ఇక్కడ అని.
సో జీవించడానికి ఉత్తమమైన మార్గం ఏదని అడిగితే అది ఒకరు జ్ఞాని లేదా అజ్ఞాన్ని బట్టి మారుతుంది. ఒక జ్ఞాని ఆత్మ నుంచి భిన్నమైన దాన్ని, వేరుగా ఉన్న దాన్ని దేన్ని చూడడు. నా ఎదురుగా ఉన్నది వేరు అనుకుంటే బాధ, నా ఎదురుగా ఉన్నది నాలో భాగం అనుకుంటే బాధ లేదు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను అన్నదానం చేద్దాం అనుకుంటున్నా భవిష్యత్తులో. నాకు ఒక ఇన్సైట్ కలిగింది హరిపురంలో. ఒక మొన్న అర్ధరాత్రి ఎప్పుడు లేచి కూర్చుంటే, అరే ఇది కదా సరైన అవగాహన. అన్నదానం చేయడం కరెక్టే, కానీ ఏ అవగాహనతో చేయాలి? నేను భవిష్యత్తులో చేస్తే పెద్ద బోర్డు పెడతా, ఇది ఈ అవగాహన దీనికి ఆధారం. అదేమిటంటే, నా ఆకలి, నా బిడ్డ ఆకలి, ఈ ఊరోళ్ళ ఆకలి వేరు కాదు. అందరి ఆకలి నాదే. ఆకలి ఒకటే ఉంటుంది, అది ఒంటి గంటకు డివైడ్ అవుతుంది. ఎట్లయితే గిన్నెలో అన్నం ఒకటే ఉంది, 10 కంచాలు పెడితే అది వేరే అన్నం, ఇది వేరే అన్నం ఎట్లా అవుతుంది? అందరి అన్నం ఒకటే. అప్పుడు ఇది నా అన్నము, ఇది నీ అన్నం అనేవాడు అజ్ఞానం. మన అందరి కంచాల్లో ఉన్నము ఆ అన్నమే అంటే నువ్వు జ్ఞానంలో ఉన్నట్టు. సో నా ఆకలి, నీ ఆకలి వేరు. ఇప్పుడు నాకు ఆకలి అయితే నేను తింటున్నా, అట్లా నా ఆకలే వాడికి అవుతుంది కాబట్టి వాడికి పెడుతున్నా, అంటే నేనే తింటున్నది. అందుకని అన్నదానము కూడా లేదు. దీనికి వేరే పేరేదైనా ఉంటుందా? అది స్ఫురించలేదు నాకు. ఆ టైం వచ్చినప్పుడు వస్తుంది. ఆ తర్వాత పరమహంస యోగానంద అడిగింది ఏంటంటే, ప్రజల ఆధ్యాత్మిక ఉన్నతి ఎట్లా సాధించాలి, వారికి ఎట్లాంటి ఉపదేశాలు ఇవ్వాలని అడిగాడు. మహర్షి ఆ వ్యక్తుల స్వభావాలను బట్టి, వారి మనస్సుల ఆధ్యాత్మిక పరిపక్వతను బట్టి మారుతూ ఉంటాయి. అందరికీ కలిపి ఒకటే ఉపదేశం ఇవ్వడం సాధ్యము కాదు. ఆశ్రమాలన్నీ పడిపోయినా యోగానంద అడిగాడు, భగవంతుడు ప్రపంచంలో దుఃఖాన్ని ఎందుకు అనుమతిస్తాడు? ఆయన తన సర్వశక్తితో దాన్ని ఒకే దెబ్బతో తొలగించి విశ్వవ్యాప్త భగవత్ సాక్షాత్కారాన్ని ప్రసాదించకూడదా? అంటే భగవత్ సాక్షాత్కారానికి దుఃఖం ఒక మార్గమేమో అని అన్నాడు. సో మరి యోగానంద అడిగాడు, ఆయన దానికి వేరే విధంగా ఆదేశించకూడదా? అంటే మహర్షి చెప్పిండు అదే పద్ధతి. అంటే నీకు హర్ట్ అయినప్పుడే హర్ట్ ఎట్లా కాకుండా ఉండాలని తెలుస్తుంది. ఒకసారి స్లిప్ అయి మూతి పని రాలితేనే నెక్స్ట్ లైఫ్ అంతా బండి ఎట్లా నడపాలనో తెలుస్తుంది. ఖచ్చితంగా ఎక్కడో చోట నీకు దెబ్బ తగలాలి. సో దానికి రమణ మహర్షి ఇఫ్ అండ్ బట్స్ లేవు. అదే పద్ధతి అయ్యా, నీ ఇష్టం ఉంటే తీసుకోలేకపోతే లేదు. ఇగో యోగా, మతము మొదలైనవి దుఃఖానికి విరుగుడులా అంటే రమణ మహర్షి అడిగిన ఒకే ఒక్క జవాబు లేదా ప్రశ్నతో కాన్వర్జేషన్ ఆగిపోయింది. యోగానంద్ ఏమడిగిండు? యోగా, మతము మొదలైనవి దుఃఖానికి విరుగుడులా అంటే అసలు బాధపడేది ఎవరు? దుఃఖం అంటే ఏంటి? అసలు అవన్నీ ఎక్కడున్నాయి? మొన్న మంత్రి నుంచి ఒక ఆయన వచ్చిండు, మీరు పదే పదే చెప్పిన మాట నన్ను మేల్కొల్పింది సార్. ఏంటంటే దుఃఖం ఉంది, దానికి విరుగుడు ఉందని ప్రపంచం చెప్పింది. మీరు ఏనాడు చెప్పలే దుఃఖం ఉందని. నాకైతే దుఃఖాలు లేవు అని చెప్తున్నారు. నేను ఒక్కసారి కూడా లోపట ఇట్లా పొంగిపోయి ఇట్లా నాకు ఇట్లా అయ్యి దుఃఖపడ్డ సందర్భం లేదు. ఏదో కాలుకు దెబ్బ తాకితే కన్నీళ్ళు వచ్చిండొచ్చు, కానీ ఒక మాట అన్నాడని, నన్ను అగౌరవపరిచారని, నా పరువు ప్రతిష్టకు భంగం కలిగిందని, లేకపోతే నన్ను రోడ్డు మీద హర్ట్ చేశారు, కోపం వస్తే 2 చీవాట్లు పెడతా, లేదా తింట కూడా, ఏం ప్రాబ్లం లేదు. కానీ అది పర్సనల్గా తీసుకొని ఆ కత్తితో ఇట్లా ఒడుచుకొని నాకు తల కొట్టేసినట్టు అయింది, నాకు చాలా దుఃఖం వస్తుంది, ఈ దుఃఖాన్ని నేను భరించలేను, అన్బీరబుల్ పెయిన్, నేను చచ్చిపోతే బాగుండు. ఎవరి కోసం? నేను మళ్ళీ చెప్తున్నా, దుఃఖము లేదు. ఈ భూమి మీద ఆర్థిక సమస్యలు ఉన్నాయి, శారీరక సమస్యలు ఉన్నాయి. శారీరక సమస్యలు భూమి పుట్టిన కాడి నుంచి ఉన్నాయి, ప్రాణి పుట్టిన కాడి నుంచి ఉంది. ఆర్థిక సమస్యలు మనిషి డబ్బు క్రియేట్ చేసిన తర్వాత స్టార్ట్ అయినాయి. అంతవరకు ఆర్థిక సమస్యలే లేవు, ఎందుకంటే ఆర్థికమే లేనప్పుడు. కానీ మానసిక సమస్య మాత్రం మనిషి సృష్టి. నీకున్న మానసిక సమస్యలన్నీ నీవే తెచ్చి జోబులో పెట్టుకున్నావు. ఇది నేను అన్నాను ఒప్పుకోకు, లేదా ఒప్పుకోకుండా ఉండకు, చూడు. సో కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్ ఏంటంటే, రమణ మహర్షి తన వేగంలో తానున్నాడు. నెమ్మదిగా, హాయిగా, ప్రశాంతంగా, అనవసర ఆర్గ్యుమెంట్స్ లేకుండా, మోర్ పీస్, నాట్ ఓన్లీ విదిన్ యూ. మనం ఎక్కడ నడుస్తామో అక్కడ 100 మీటర్లు ప్రశాంతత వచ్చేసేయాలి. అడుక్కోకూడదు ప్రశాంతత కోసం. రెస్పెక్ట్ అడుక్కోవద్దు. ఒక వ్యక్తి రెస్పెక్ట్ ఇవ్వలే, వాడి స్వభావం అదే అని వదిలేయాలంతే. డోంట్ ఫైట్ ఫర్ రెస్పెక్ట్ ఆర్ పీస్, అది దొరకదు అట్లా. రెండవది ఏంది? నిరంతరం చూసే స్థితిలో ఉండిపోవడం అన్నది అది నేను మళ్ళీ ఇంకొక కాన్వర్జేషన్లో ఇది ఒక సబ్జెక్ట్ చెప్తా. ఆయన ఏం చేశాడు? నిరంతరం చూశాడు. చేయి మీద పుండు మొలిసిన చూశాడు. ఇట్లా ఎవరో అన్నారు, భగవాన్ చేయి మీద పుండు మొలిసిన చూశారా? మీరు చూస్తున్నట్టు నేను చూస్తున్నాను.
ఇంకా ఆయన సరదాగా జోకులు వేశాడు. నా దగ్గర ఒక పుస్తకం ఉంది, ఆయన లాస్ట్ రోజుల్లో రాసిన డైరీ అది. ఇట్స్ రిటర్న్. ఆయన పర్సనల్ డాక్టరు పళనిస్వామి ఇట్లాంటి వాళ్ళంతా ఎవ్రీ గంటకి రమణ మహర్షి శరీరంలో ఇట్లాంటి మార్పులు వచ్చాయి. ఆయనకు బాత్రూమ్ రాలేదు, ఆయనకు ఆకలి కాలేదు ఈరోజు, ఆయన పెట్టిన తిన్నాడు కానీ వామిటింగ్ చేసుకున్నాడు, ఆయనకు ఓన్లీ ద్రాక్షరసమే ఇచ్చాము, అది కూడా పట్టం లేదు, ఆయనకు ఓన్లీ కొబ్బరి నీళ్ళు మాత్రమే ఇచ్చాము, ఆయనే ఆహారాన్ని ఈరోజు వద్దన్నాడు. ఇవన్నీ జరుగుతున్నా అంటే ఒక వారం రోజుల్లో ప్రాణం పోతుంది. చుట్టుపక్కలందరూ విలవిల్లు ఆడిపోతున్నారు, అయ్యో భగవాన్ పోతాడేమో. భగవాన్ ప్రసన్నంగా. ఎవరో అడిగారు, భగవాన్ మీరు పోతారంటే, అంటే నువ్వు ఉంటావా ఎల్లకాలం? అంటే మీకు బాధ అయితే లేదా? అదే నేను ఎక్కడికి పోతున్నానని బాధపడు. నేను శరీరం అని అనుకుంటే కదా నేను బాధపడేది. శరీరానికి అయ్యేదాన్ని చూస్తున్నవాడిని నేను. ఇప్పుడు ఇది అర్థమైందా కాలేదా నాకు తెలియదు, కానీ అది సత్యం. సో తొందరగా జ్ఞానంలోకి వచ్చేయాలి, తొందరగా ప్రశాంతతలోకి వచ్చేయాలి. డోంట్ వేస్ట్ టైం. ఇగో నేనంటే డబ్బు సంపాదించండి లేకపోతే లేదు, అది చాలా చిన్న విషయం. ఊర్లో ఇల్లు ఉందా లేదా చిన్న విషయం. కానీ నీలో ప్రశాంతత ఉందా లేదా, నీలో పీస్ ఉందా లేదా, నీలో ఒక రకమైన ట్రాంక్విలిటీ, నిశ్చలత, నీలో ఒక రకమైన సంయమనం, నీలో ఒక రకమైన ఓపిక, నీలో సృజనాత్మకత, ఇవి ఉన్నాయా లేవా చెక్ చేసుకో. చేతికి ఉంగరం ఉందా లేదా, ఊరి బయట పొలం ఉందా లేదా, ఇంటి బయట కారు ఉందా లేదా, చావట్లో 5 ఆవులు ఉన్నాయా లేవా. ఇది కాదు చర్చ. అవి సంపాదించుకోవచ్చు ఇప్పుడు, కాకపోతే 5 ఏళ్ళ తర్వాత సంపాదించుకుందాంలే. లేకపోతే నువ్వు మంచిగా ప్రవర్తించినావు అనుకో, ఎవడో రాసి వచ్చి నీకు గంటల ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అట్లా జరిగిన ఉదంతాలు నా లైఫ్లో 2-3 చూసిన, పుస్తకాల్లో చాలా చదివిన. ఇది చెప్పి ముగిస్తే, ఇంటూ ద వైల్డ్ అనే సినిమా, అది రియల్ స్టోరీ, బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ. తప్పకుండా చదవండి. నేను ఫస్ట్ టైం సినిమా చూసి, సినిమాల్లో మామూలుగా ఎమోషన్ సీన్లు వస్తే ఏడవడం ఉంటుంది కదా, ఆ సినిమా చూసినప్పుడు ఎమోషన్లో ఏడవలే, అరే ఎంత చక్కగా జీవించాడని నాకు ఒక సహానుభూతి కలిగింది, కన్నీళ్ళు వచ్చినాయి నాకు. ఆ లాస్ట్లో అతను అట్లా పడుకుంటాడు, శరీరం పడిపోతుంది, ఇంకా తన చిన్న వ్యాన్లో ఉంటాడు, పైన హోల్ ఉంటుంది, దానికి చందమామ కనిపిస్తూ ఉంటుంది. ఆ చందమామను చూస్తూ ప్రాణం వదులుతాడు. ముఖం మీద అద్భుతమైన చిరునవ్వు ఉంటుంది, ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ తన డైరీలు రాసుకుంటాడు, ఇప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే షేర్ చేసుకుందామంటే ఒక్కరు లేరు. అంటే ఉన్నది డబ్బు ఉంటే షేర్ చేసుకుంటున్నా. అన్నం అంటే ఏంది, నా దగ్గర బియ్యం ఎక్కువైంది షేర్ చేసుకుంటా, అన్నదానం అని పేరు. సేవ అంటే ఏంది, డబ్బులు ఎక్కువైంది షేర్ చేసుకుంటున్నా. జ్ఞానం అంటే ఏంది, సరిపోయినంత ఉంది షేర్ చేసుకుంటున్నా. షేర్ చేసుకుంటున్నాడు మనిషి. అట్లా అందులో అతను ప్రయాణం చేస్తూ ఆస్తి అంతా వదిలి, మొత్తం కోట్ల ఆస్తి వదిలిపెట్టి కాళ్ళెడకుండా బయలుదేరుతాడు అలాస్కాకి. బయలుదేరినప్పుడు మధ్యన ఒక ముసలాయన తగులుతాడు. ఆ ముసలాయనతో చాలా మంచిగా ఉంటాడు, హంబుల్గా ఉంటాడు. ఆ ముసలాయన అంటాడు, నా కొడుకులు కానీ నా యొక్క బంధువులు కానీ ఎవరు నీ ఎంత రెస్పెక్ట్ ఇవ్వలే, నీ సమక్షంలో నాకు గొప్ప పీస్ దొరికింది. అయ్యో అవునా అండి, చాలా సంతోషం. ఆ తర్వాత అక్కడ కొండ ఎక్కుతా అంటాడు. నేను ముసలివాడిని ఎక్కలేను అంటాడు. నువ్వు ఎక్కితే ఎక్కువ, లేకపోతే లేదు, నేనైతే కొండ ఎక్కుతానని కొండ ఎక్కి అక్కడి నుంచి ఒక అరుపు అరుస్తాడు. నువ్వు ఇంతకాలం భూమి మీద నిలబడి చూసిన వాటితోనే ఉన్నావు, కష్టమైనా ఒకసారి కొండెక్కి చూడు, నువ్వు ఇంతవరకు ఎప్పుడు చూడండి చూస్తావు అంటే ముసలోడు ఛాలెంజింగ్గా తీసుకొని కొండ ఎక్కుతాడు. ఎక్కినప్పుడు ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఇద్దరు ప్రశాంతంగా కూర్చుంటారు. కిందికి దిగినాక నేను నిన్ను కొడుకు అనుకుంటాను అని హగ్ చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న ఆస్తి అంతా నీకు దారదత్తం చేస్తాను, నాతో పాటు ఉండిపోతావా అని అడుగుతాడు. అప్పుడు అతను అంటాడు, డబ్బు మీద నాకే వ్యామోహం లేదు, మీ దగ్గర ఉండిపోతే ఆస్తి కోసం అయితే కాదు, రకరకాల కారణాల చేత ఉండిపోవచ్చు. అందుకని రమణ మహర్షి పాటించిన మరొక సూత్రం ఏమిటంటే, తన వేగంలో తను ఉండడం. నీ వేగంలో నీ ఉండడమే జ్ఞానం. వేరే వాళ్ళ వేగాన్ని నువ్వు అందుకోవాలని ప్రయత్నం చేస్తే అజ్ఞానం అని. తమ్నేలు కూడా ఇదే, రమణ మహర్షి పాటించిన మరొక సూత్రం, నీ వేగంలో నీవు కదులు. ఈ సరస్వతి.